బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భక్తులకు మరింతగా సేవలు అందించేందుకు కృషి చేస్తున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. భక్తులకు ఇప్పటివరకు కేవలం దర్శనానికి మాత్రమే పరిమితమైన పరిస్థితి ఉంది. అలా కాకుండా వచ్చినటువంటి భక్తులందరూ కూడా స్టే చేసే విధంగా వాళ్ళకి కావాల్సినటువంటి కాటేజీలని రూపొందించేందుకు ఒక పథకాన్ని తయారు చేసిన పరిస్థితి అయితే ఉంది. మనతో ఈ విషయం మీద మాట్లాడటానికి ఇవే ఉన్నారు. మేడం చెప్పండి, ఇప్పుడు సంబంధించి భక్తులకి ఏ విధమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించే పనిలో ఉన్నారు? జై దుర్గా భవాని. మన దేవస్థానానికి ప్రతి సంవత్సరం కూడా భక్తుల సంఖ్య బాగా పెరిగింది. మరి ముఖ్యంగా రాజధాని అయిన తర్వాత తిరుపతి తర్వాత మన దేవస్థానంలోనే ఎక్కువ మంది భక్తులు తాకిడి ఉంది. కానీ ఈ అమ్మవారి యొక్క ఖడ్గమాల పూజలో కానీ మరి మిగతా పూజల్లో కానీ పాల్గొనడానికి దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకి వసతి సదుపాయం మన దేవస్థానానికి లేదని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా విఐపి కానీ ఎవరైనా వచ్చినా అసలు ఒక చిన్న రూమ్స్ లాంటివి కనుక లేవు. దానికోసమని మేము గవర్నమెంట్ని కూడా సంప్రదించడం జరిగింది. వాళ్ళకి మెరుగైన సదుపాయాలు ఇవ్వడం కోసం మన సిఆర్డిఏ పరిధిలో మనకు ఒక 15 ఎకరాలు కావాలని మేము సబ్మిట్ చేయడం జరిగింది. దానికి మంచిగా స్పందించి మన సిఆర్డిఏ కమిషనర్ వారు మన డిపిఆర్ సబ్మిట్ చేయమన్నారు. డిపిఆర్ని కూడా మనం సబ్మిట్ చేసాము. ఒకసారి గవర్నమెంట్ నుంచి మనకి ల్యాండ్ ఏదైతే అలాట్మెంట్ అవుతుందో అప్పుడు మన కమిషనర్ గారి అప్రూవల్తో మనం అక్కడ ప్రాజెక్ట్ కూడా చేపట్టబోతున్నాం. అక్కడ మరి ముఖ్యంగా మన డిపిఆర్లో వచ్చే విఐపీలకి కాటేజెస్, అలాగే అవి అంటే పెద్ద సూట్ రూమ్స్ అలా కాకుండా మినిమం ఫెసిలిటీస్ ఉండేటట్టు తక్కువ ఖర్చులు అయ్యే విధంగా మేము వాటికి కూడా రూపొందిస్తున్నాము. వివిధ రిసార్ట్స్ని, అలా హోటల్స్ని, మరియు అలాగే గెస్ట్ హౌస్ని, కాటేజెస్ని కూడా మా ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు పరిశీలిస్తున్నారు. సాధ్యమైనంత తక్కువలో వచ్చే భక్తులకి మంచి అకామిడేషన్ కల్పించడానికి అన్ని విషయాల్ని పరిశీలించడం జరుగుతుంది. అది కాకుండా మళ్ళీ అక్కడ నక్షత్రవనం కూడా ఏర్పాటుకి మేము చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా అమ్మవారి యొక్క చరిత్రని తెలపడానికి ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. మన కొండ మీద ఉన్న ఇన్స్క్రిప్షన్స్ కానీ, లేకపోతే అక్కడక్కడ ఉన్న శిథిలావస్థలో పడి ఉన్న స్తూపాలని కానీ, చిన్న చిన్న స్తంభాలు అవన్నీ ఉన్నాయి, విగ్రహాలు, వాటన్నిటిని భద్రపరచడానికి ఒక మ్యూజియం కూడా అక్కడ ఏర్పాటు చేస్తాము. అక్కడ స్టే చేసే భక్తుల్ని మనం నది మార్గం ద్వారా మన దేవస్థానానికి ఉన్న 6 పంటల ద్వారా దుర్గా ఘాటుకి తీసుకొచ్చి అక్కడ నుండి అమ్మవారి దర్శనానికి ఏర్పాట్లు చేయడానికి దేవస్థానం సమాయత్తమైంది. కాబట్టి గవర్నమెంట్ తప్పకుండా మనకి ల్యాండ్ అలాట్ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామండి. మరి మీరు ప్రాజెక్ట్ కనుక చూసినట్టయితే భారీగా కనపడుతుంది. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఎంత ఖర్చు అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఆ ఖర్చు ఏ విధంగా రాబట్టాలని అనుకుంటున్నారు? ప్రాజెక్ట్ కాస్ట్ అంటే మన దేవస్థానానికి నిధుల కొరత కూడా ఎక్కువగానే ఉందండి. ఎందుకంటే లాస్ట్ బిఫోర్ ఇయర్ మనం ఇక్కడ దేవస్థానం పక్కన కొంత స్థలం ఎక్వైర్ చేస్తాం. ఆ స్థలానికే మూల నిధి నుంచి చాలా వరకు మనం వెచ్చించాల్సి వచ్చింది. దేవస్థానం ఉన్న నిధులను బట్టి 50 కోట్ల వరకు కేటాయించవచ్చు అని మేము అనుకుంటున్నాము. ఆ 50 కోట్లలో అంటే స్టాఫ్ క్వార్టర్స్ కూడా ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి గవర్నమెంట్ ఏ తరహాలో హౌసెస్ని నిర్మిస్తుందో నిర్ణీత బడ్జెట్లో, అదే తరహాలో స్టాఫ్ క్వార్టర్స్, మరి మిగతావి కూడా సాధ్యమైనంత తక్కువలో మంచి అకామిడేషన్ ఇవ్వడానికి కృషి చేస్తాము. ఇప్పటి వరకు కేవలం కాళహస్తి దేవస్థానంలో మాత్రమే రాహుకేతు పూజలు జరుగుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అటువంటిది రేపు 6వ తారీఖు నుంచి ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మరి రాహుకేతు పూజలు చేయాలని చూస్తున్నారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అమ్మవారు దుర్గాదేవి, మన దుర్గాదేవి రాహుకేతులకి అధిపతి అనే మన పురాణాలు చెప్తున్నాయి. అలాగే దేవి భాగవతం చెప్తుంది. అన్ని గ్రంథాలు కూడా చెప్పేది అదే, రాహుకి అధిపతి దుర్గాదేవి. అందుకే మన దేవాలయంలో కూడా ప్రతి మంగళవారం అనేక మంది భక్తులు వచ్చి నిమ్మక డిప్పల్లో అమ్మవారి టెంపుల్లో దీపాలు పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ గమనించిన మీదట మన దేవాలయంలో కూడా రాహుకేతు పూజ పెట్టి, అలాగే భక్తుల యొక్క ఈ నాగదోషము, అలాగే నాగశాంతి, ఈ రాహుకేతుల యొక్క శాంతి పోవడం లేదా దోషం పోవడానికి, కాలసర్ప దోషం పోవడానికి మంచి పూజలు పెట్టడం మంచిదని నేను మా స్థానాచార్యులు వైదిక కమిటీతో సంప్రదించడం జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా అంగీకరించి ఈ 6వ తారీఖు నుండి, ఫిబ్రవరి 6వ తారీఖు నుండి మన దేవస్థానంలో ఈ రాహుకేతు పూజ పెట్టడం జరుగుతుందండి.
మరి చూసుకున్నట్లయితే మీరు వచ్చిన దగ్గర నుంచి కూడా దేవాలయంలో రిఫార్మ్స్ అనేవి కొన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా జనవరి 1 నుంచి కూడా డ్రెస్ కోడ్ అమల్లో చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఈ పండగ సంక్రాంతి పండగ తర్వాత నుంచి కూడా పాలిథిన్ని నిషేధిస్తామని చెబుతున్నారు. అది ఏ విధంగా చేయబోతున్నారు? ఈ పాలిథిన్ అనేది నిషేధించాలి అని అందరూ అనుకుంటామండి, కానీ అది మన లైఫ్లో ఇన్వెటబుల్ అయిపోయింది. కానీ మా దేవస్థానంలో సాధ్యమైనంత వరకు పాలిథిన్ తగ్గించడానికి మేము శ్రీకారం చుడుతున్నాము. మరి ముఖ్యంగా ఎవరైతే మాకు ఎక్కువగా అట్టముక్క చీరలు సమస్య ఎక్కువగా ఉంటుంది, అంటే దాని లోపల కవర్స్ పెట్టేసి ఒక 70 సెంటీమీటర్స్ 100 సెంటీమీటర్స్ ఉన్న క్లాత్ని చీరగా అమ్ముతూ ఉంటారు వెండర్స్, ఈ కొబ్బరికాయలు అమ్మే వాళ్ళంతా కూడా. సో అవన్నీ కూడా దేవస్థానానికి ఒక పెద్ద సమస్యగా మారింది. వాటినన్నింటినీ డిస్పోజ్ చేస్తే మళ్ళీ రీసైకిల్ అవుతుంది. అలా కాదు, వేలం వేస్తే అవి మళ్ళీ వాళ్ళు షాప్స్కి పంపించి మళ్ళీ రీసైకిల్ వస్తున్నాయి. పెట్టిన చీర అమ్మవారికి 4-5 సార్లు రావడం కూడా జరిగింది. భక్తులు సమర్పించడం, వీటన్నిటిని నివారించడానికి మేము ఏదైతే ఉందో ఆ అట్టముక్క చీరల సమస్య పరిష్కారం, అలాగే ఈ పాలిథిన్ కవర్ని కూడా ఎరాడికేట్ చేయడం కోసం మేము వాటిని ఆ క్లాత్ యూజ్ చేసి ఒక బ్యాగ్స్ లాగా కూడా తయారు చేస్తున్నాం. అది ఈ సంక్రాంతి నుంచి మంచి నిర్ణయం తీసుకుందామనే ఉద్దేశంతో సంక్రాంతి నుంచి దేవస్థానంలో ఈ పాలిథిన్ కవర్లు స్థానంలో లడ్డూల ప్రసాదం విక్రయం దగ్గర, మరి అలాగే రేపు మనం రాహుకేతు పూజకి కావాల్సిన సామాగ్రిని కూడా ఈ పాలిథిన్ కవర్ల స్థానే ఈ గుడ్డ ముక్క సంచుల్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. మనం ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఎవరైతే భక్తులు ఉన్నారో భక్తులుగా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఆధ్యాత్మిక శోభను ఉట్టుపడేలాగా ఇక్కడున్న పరిసరాలను తీర్చిదిద్దామని ఈవో చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రాహుకేతు పూజలు కానీ ఇక నుంచి అదేవిధంగా ఆలయంలో సంబంధించి ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా పాలిథిన్ వినియోగం జరగకుండా చూసే విధంగా కూడా చూస్తామని చెప్పి తెలియజేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ రవితో రవికృష్ణ, ఎన్టీవీ, ఇంద్రకీలాద్రి నుంచి.